శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం జరిగే విషయాన్ని గురించే మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు మీ మనసు ఎంత మృదువైనదో, మీ యొక్క నిజాయితీ ఎంత లోతైనదో, మీరు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. మీరు నమ్మితే శాతంగా నమ్ముతారు. కానీ నవంబర్ 12 బుధవారం ప్రత్యేకించి మధ్యాహ్నం 2:30 తరువాత మీరు వింటున్న విషయాలు మీ గుండెను బరువెక్కేలా చేస్తాయి. మీరు నమ్మిన వ్యక్తులు, మీరు ప్రేమించిన వారు, మీరు ఆదరించిన వారి గురించి ఊహించని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలు విన్న వెంటనే మీరు బాధపడతారు, ఆశ్చర్యపోతారు. మీరే నమ్మలేరు కూడా. అసలు వీడియో మధ్యలోనే ఆపేయాలి అన్నంత ఆలోచన కూడా మీకు మధ్యలో వస్తుంది. కానీ దయచేసి వీడియోని మాత్రం చివరి వరకు చూస్తేనే మీకు జరిగే ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అలాగే జీవితం అంటే ఎప్పుడూ కూడా అన్ని ప్లస్లే ఉంటాయనుకోకూడదు. కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఏదైనా మనం చివరి వరకు తెలుసుకుంటేనే మనం పడబోయే ఇబ్బందులు, సమస్యల నుంచి కూడా తప్పించుకునేందుకు మరింత అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే ప్రధానంగా గ్రహస్థితి చాలా ముఖ్యమండి. ఈరోజు జరిగే గ్రహస్థితి మీకు పూర్తిగా అర్థమవుతేనే వీడియో కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఈరోజు గ్రహస్థితి చాలా హెవీగా ఉందని చెప్పాలి. రాహువు ప్రభావం 12వ ఇంటిపై మీ స్నేహితులు, మీ యొక్క పరిచయాలు, మీ యొక్క సర్కిల్కి చెందిన వ్యక్తుల నుంచి ద్రోహం, వెన్నుపోటు, గుసగుసలు బయటపడే సమయం అని చెప్పాలి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం వలన దాచిన సంబంధాలు, దాచిన భావాలు, దాచిన నిజాలు బయటకు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు కమ్యూనికేషన్, కాల్స్, మెసేజెస్ ద్వారా షాక్ ఇచ్చే సమాచారం కూడా తెలిసేలా చేస్తారు. అలాగే చంద్రుడు 4వ ఇంటిలో గృహం, భావోద్వేగాలు, కుటుంబ సంబంధిత విషయాలలో బాధ. ఈ యొక్క స్థితి మొత్తం ఒక్క మాటలో చెబుతుంది ఏంటంటే తులారాశి వారికి నిజాలు మరి 2:30 తర్వాత బట్టబయలవుతాయి అనే విషయం అయితే ప్రధానంగా తెలుస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక నిజం మీ జీవితాన్ని ఒక్కసారిగా ఆపేస్తుంది అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే మీ వెంట తిరిగే వ్యక్తి వెనకాల మాటలు మాట్లాడడం బహిర్గతం అవుతుంది. మీరు నమ్మిన వ్యక్తి, మీ స్నేహితుడు కావచ్చు, మీ యొక్క సహచరుడు కావచ్చు, మీరిచ్చిన గౌరవాన్ని వాడుకున్న వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి గురించి మీరు వింటారు. నీ గురించి ఇలా చెప్పాడు, నీ ముఖం మీద అంటూ వెనుక వేరు మాటలు మాట్లాడుతున్నాడు, నీ ముఖం ముందు ఈ విధంగా మాట్లాడుతూ వెనుక వేరేలా మాట్లాడుతున్న మాటలు, నీ యొక్క ప్రాబ్లంని బయట పంచుకున్నాడు. ఈ వాక్యం వింటే మీ గుండె ఒక్కసారిగా బరువెక్కుతుంది. ఏం తప్పు చేశాను, ఎందుకు ఇలా చేశారు అన్న ప్రశ్నలు మీలో మెలకువ వస్తాయి. మీ కుటుంబానికి సంబంధించి దాచిన విషయం నిజం అవుతుంది. తులారాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. కానీ ఈరోజు పరిచయంలో ఉన్న ఒక వ్యక్తి మీ ఇంటి విషయాలను బయట అనవసరంగా మాట్లాడుతున్నాడు. కొన్ని శబ్దాలు మీ చెవులకు వినపడతాయి. ఆ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయంట అనే విషయాలు, అతను ఇలా చెప్పాడంట, ఓహో అది నిజమా అనే విషయాలు కూడా మీకు ఒక్కసారిగా తెలుస్తాయి. ఈ మాటలు విన్న వెంటనే మీ మనసు బాధపడుతుంది. ఎందుకంటే మీ కుటుంబంపై మాటలు చెప్పడం మీకు చాలా సున్నితమైనటువంటి విషయంగా ఉంటుంది. మీ మీద
మీరే పెట్టుకున్న నమ్మకాన్ని తాకే నిజం బయటపడుతుంది. ఇది చాలా డీప్ నిజం. ఇది మనసును నిజంగా కుదిపేస్తుంది. ఈ నిజం ఇలా ఉండవచ్చు సుమారుగా. మీరు సహాయం చేసిన వ్యక్తి మీ గురించి తప్పుగా చెప్పడం, మీరు నమ్మిన వ్యక్తి మీపై ఈర్ష్య చూపించడం, మీరు ప్రోత్సహించిన వ్యక్తి మీ యొక్క కృతజ్ఞతలు లేకుండా మాట్లాడడం, మీ పైన సంబంధం బ్రేక్ అవ్వడానికి కారణమైన నిజం బయటపడడం, ఈ విషయం విన్న వెంటనే మీ యొక్క కళ్ళల్లో నీళ్లు వచ్చే స్థాయిలో మనసు బాధపడుతుంది. తులారాశి వారికి ముఖ్యంగా భావోద్వేగమైనటువంటి స్పందన ఉంటుంది. మీరు సాధారణంగా తట్టుకుంటారు, మన్నిస్తారు, ముందుకు సాగుతారు. కానీ ఈరోజు వింటున్న నిజం, మీ హృదయాన్ని గాయం చేసే నిజం. ఒక్క నిమిషం మీరు నిశ్చలంగా నిలబడి పోతారు. ఎందుకు ఇలా చేశారు అనేది మీరు మొదట ఆలోచించే మాట. ఈరోజు జరిగే తప్పులు, హెచ్చరికలు ప్రధానంగా మీకు ఏంటంటే, ఈరోజు ఏ వార్త విన్నా, ఏం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ప్రతీకారం తీర్చుకునే నిర్ణయం తీసుకోండి. మెసేజ్లకు దయచేసి రిప్లై ఇవ్వవద్దు. సమాచారం చెక్ చేసుకోకుండా నమ్మకండి. తాత్కాలిక కోపంలో తీసుకునే నిర్ణయాలు తప్పు చేస్తాయి. సెటిల్ అయ్యే సంబంధాలు చెడగొట్టవద్దు. ఇంట్లో ఉన్నవారితో అనవసరంగా వాదనలకు దిగడం లాంటిది కూడా చేయడం మీకు అసలు సరికాదు. అయితే ముఖ్యంగా మీకు ఈరోజు ఇలా జరగడం కూడా ఒక పాఠం అవుతుంది. ద్రోహం బయటపడడానికి కూడా దైవం సమయం చూస్తాడు. బయట పెట్టే మాటలు, మనసును గాయపరిచే నిజాలు మన ఎదుగుదలకు అవసరమైన పాఠాలే. గాయం ఉన్న చోటే బలం పుడుతుంది అనే విషయాన్ని ప్రధానంగా మీరు గమనించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా బుధవారం కావడంతో మీరు ఖచ్చితంగా కూడా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సాయంత్రం ఒక 7 లోపు విఘ్నేశ్వరుని ఆలయాన్ని ఒకసారి దర్శించండి. అవకాశం ఉంటే ఒక దీపం వెలిగించడం, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఒక 10 నిమిషాల పాటు జపించడం మీ యొక్క జీవితానికి మరింత వెలుగులోకి తీసుకువెళ్ళడానికి, మీపై వచ్చే మాటల నుండి మీపై రాకుండా కాపాడడానికి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం మరింత అనుకూలంగా ఉంటుంది. మరి నవంబర్ 12 తులారాశి వారి కోసం కన్నీరు తెప్పించే రోజు కావచ్చు, కానీ మీకు తప్పుడు వ్యక్తులు మీ జీవితం నుంచి తొలగిపోయే రోజు కూడా ఇదే అవుతుంది. కాబట్టి మీరు ఏ విషయమైనా చాలా ఆచితూచి వ్యవహరించి జాగ్రత్త పడినట్లయితే పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించుకున్నవారు అవుతారు. ఏది ఏమైనా కూడా సహనాన్ని పాటించడము, నిదానంగా ఓపికగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అలా గొప్పగా ఉంటే మీకు సమస్యలు కూడా తప్పుతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరి తులారాశి వ్యక్తులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.